హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చేసి నేను అండర్ బడ్జెట్ లోని ఫోటోషూట్ చేయాలి అని అనుకుంటున్నాను. మాక్సిమం ఇంట్లో ఉన్న ఐటమ్స్ ని యూజ్ చేయాలనుకుంటున్నాను. అయితే ఈ క్రిస్మస్ ట్రీ వచ్చేసి నేను తీసుకోలేదు. నా పక్క ఇంట్లోనే ఒక అక్క ఉన్నారు, వాళ్ళు క్రిస్టియన్స్. అయితే వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. అంటే వన్ టైం యూస్ కోసమే కదా అని. లేదు మేము ఎవరిమైనా తీసుకుంటాము, ఎంత బడ్జెట్ ఇది పడుతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఇది నార్మల్ గా నేను మార్కెట్ లో కొనుక్కుంటే 250 ఉన్నదనమాట. 250 నుంచి 300 మధ్యలో, అంటే షాప్స్ బట్టి లొకేషన్ బట్టి మారుతూ ఉంటుంది ఈ సైజ్ లోనైతే. నార్మల్ గా ఎవరైనా క్రిస్మస్ చేసుకునే వాళ్ళు ఉన్నారంటే ఇది స్టాండింగ్ కి దీనికి 3 హుక్స్ కూడా ఇస్తున్నారు. ఇది నాకు స్టాండింగ్ పొజిషన్ లో పని లేదు కాబట్టి నేను తీసుకోలేదు అనమాట వాళ్ళ దగ్గర. అయితే నా బేబీ 2 మంత్స్, ఐ మీన్ 1 మంత్ కంప్లీట్ చేసుకున్న బేబీ కాబట్టి రీసెంట్ గా ఒక క్రిస్మస్ 25th అయితే 21st నా బేబీ 1 మంత్ కంప్లీట్ చేసుకుంది. సో 1 మంత్ కంప్లీట్ చేసిన బేబీ కాబట్టి నేను ఇది పడుకొని తీయాలి కాబట్టి నాకు ఈ స్టాండ్ తో పని లేదనమాట. చట్నీ నేను ఇది నార్మల్ గానే ఉంచుతాను, అంటే పడుకొని తీస్తాను. లేదు కొంచెం పెద్ద బేబీస్, మా బేబీ కూర్చుంటుంది అనుకుంటే కూర్చుని ఫోటోషూట్ క్రిస్మస్ చేసిన బేబీస్ చాలా బాగా వస్తాయి అనమాట. ఇంకా కూర్చుని తీసే వాళ్ళకి మనం ఎలా చెప్పాలా, అంటే ఎలా చెప్పాలి కదా, బేబీస్ అనే వాళ్ళు వినరు. కొంచెం ఈ చెట్టు నిలబడి ఇంకా మంచిగా ఫొటోస్ తీయొచ్చు. అయితే ఈ చెట్టు వచ్చేసి ఇవి ఐరన్ తో వచ్చాయి, మనం జస్ట్ తీసుకునే మళ్ళీ అయిపోయిన తర్వాత దగ్గరికి పెట్టేసుకోవచ్చు. ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఈ చెట్టుని మీరు తీసుకుంటారు, వాళ్ళకైతే మాక్సిమం తెలుస్తుందిలేండి, నార్మల్ గా చెప్తున్నాను. ఇది దగ్గరికి ఇలా తీసుకొని వీటిలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది మొత్తం గ్రీన్ కలర్ వచ్చేసినవి, ఈ చెట్టుకు అయితే చూసారా వైట్ కలర్ వచ్చాయి. ఈ వైట్ కలర్ వచ్చినవి ఏంటంటే స్నో ఏదో పడుతున్న ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. వీటి మీద డెకోర్ చేసి లైట్స్ చూస్తారు కదా, చాలా బాగా వస్తుంది. ఈ చెట్టుని ఇలా పెడితే ఫొటోస్ అనేవి మీరు పెట్టుతూ ఇది చూస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టండి. ఇప్పుడు నేను మామూలుగా అలా పెట్టేసాను కదా, ఇది ఇలా పడుకొని పెడితే ఎలా ఉంటది చూడండి. ఎందుకంటే వెనక పక్క ఎత్తిస్తే మనకి ఫోటో ఎత్తేస్తుంది, సో ఫోటో ఎత్తకూడదు. ఈ వెనక పక్క ఈ చెట్టు ఇలా పైకి ఎత్తేస్తుంది, అందుకని అటుపక్కవి డౌన్ కి ఉండేటట్లు చూస్తే మీకు యూజ్ అవుతుంది. మెయిన్ నాకు బేబీతో బయటకు వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చే ఛాన్స్ కూడా అంటే అప్పటికప్పుడు అలా అనుకున్నాను అనమాట. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి, ఇంకా బేబీ ఇంట్లో ఉంటే తెలిసిందే కదా, అన్ని హడావిడి గబరగా జరిగిపోతాయి. ఒక ఐటమ్ ఉంటే ఇంకొక ఐటమ్ ఉండదు, ఇంకొక ఐటమ్ ఉంటే ఒక ఐటమ్ ఉండదు. అందుకే ఉన్న వాటిలో ఎలా నచ్చితే అలాగా చేసేద్దాం అని ఫిక్స్ అయ్యాం. అయితే ఇది ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత నాకు ఈ చెట్టుకి హ్యాండిల్ ఇలా ఫొటోస్ లో పడితే బాగోదేమో అని అనిపిస్తుంది. అందుకే ప్రీవియస్ గా ఇంట్లోనే చేసిన డెకోర్ ఉంటాయి కదా, వీటిని ఎల్గోక్ లాగా అడ్జస్ట్ చేసేద్దాం అని అనుకుంటున్నాను అనమాట. గ్రీన్ అయితే కొంచెం ఏమైనా ఇదిగా ఉంటదని వీటిలోని కలర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, కానీ నేను గ్రీన్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఇది చుట్టేస్తున్నాను అంతే ఇలా. See, this is how it turned out. యాక్చువల్లీ అవి మొత్తంలో వచ్చాయి నా దగ్గర, ఏం చేయాలో తెలియక నేను అలా చేశాను. ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటే అలా చేయడానికి ట్రై చేయండి. తర్వాత అక్కడ ప్లేస్ చేద్దాం. ముందు నాకు కన్వీనియంట్ గా ఇక్కడ ఇలా పెట్టేసి నేను ఈ బాక్స్ తో తీసుకున్నాను బేబీకి, అదే ట్రీకి కావాల్సిన ఫోటోషూట్ కావాల్సినవన్నీ ఈ బాక్స్ తో నేను తీసుకున్నాను అనమాట డెకోర్ చేయడానికి. ఇది నాకు వచ్చేసి 120 రూపీస్ పడింది మార్కెట్ లో, వైజాగ్ పూర్ణ మార్కెట్ లో నేను తీసుకున్నాను. మేబీ ఆన్లైన్ లో కూడా ట్రై చేయండి, తక్కువ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బేబీ పుట్టేంత వరకు అసలు తెలియదు కదా ఇలా ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అనేది కూడాను. అందుకనే ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే డిఫరెంట్ గా ఇంకా కష్టంగా కూడా ఉంటుంది అనుకునే అంత ఈజీ కూడా కాదు ఇది పెట్టేయడం. ఫస్ట్ లో నేను అలానే అనుకున్నాను, ఇది పెట్టేయడమే కదా ఏముంటుందిలే ఈజీగా చేసేయచ్చు అని. కానీ చూడాలి ఎంత టైం పడుతుంది, ఎలా టర్న్ అవుట్ అవుతుంది. ఇది చిన్ని డ్రమ్ అన్నమాట, చాలా బాగుంది. ఇంకా ఆడుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి ఇంకా సరదాగా ఉంటుందేమో ఇవన్నీ చూస్తూ ఉంటుంటే. ఇది మనం సర్దిన తర్వాత ఎలాగా ఇవి ఎలివేట్ అవుతాయని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నిజానికి పెట్టేస్తున్నట్లు కాదు, అది ఒక్కొక్కటి కిందకి వెళ్ళిపోతుందా, ఒకటి పైకి వెళ్ళిపోతుందా, ఎలా అరేంజ్ చేయాలి అనేది కూడా. నేనైతే ఒక్కదాన్ని ఉండడం అయింది ఈ రోజు. మా చెల్లి గాని మా ఆయన గారు ఎవరు లేకపోవడం, ఓన్లీ అమ్మ బేబీని చూసుకొని రెడీ చేసుకుంటే నేను ఇది చేయడం అయిపోతుంది. ఇంకెవరైనా ఉంటే నిజానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది ఇలా చేయడం కన్నా. ట్రై టు టేక్ ఎనీవన్స్ హెల్ప్ బెటర్. ఇట్లా రౌండ్ వి, ఇంకా ఇక్కడ చూసినట్లు గిఫ్ట్ బాక్సెస్, చిన్న టాయ్స్ అన్ని వచ్చాయి. ఇచ్చండి సాంటది.
స్క్రీన్ ప్లేస్ చేసేసి, నిజానికి వీటికి హ్యాంగ్ చేయడానికి ఇచ్చారు. మనం వీటికి థ్రెడ్ ఏదైనా పెట్టి హ్యాంగ్ చేస్తే బాగుంటుంది, కానీ ఇది పడుకొని ఉన్నదే కాబట్టి నేను ఈ సాంటాని బయట పెట్టేస్తాను. ఇలాగా కొంచెం ఎలివేట్ అవుతుంది. చెట్టు మీద సాంటా కనిపించట్లేదు, బుల్లిగా ఉంది కదా. ఇక్కడ ఏ ఐటమ్స్ కావాలో ఇవి జస్ట్ పెట్టేసుకుంటే ఇలా సరిపోతుంది. నార్మల్ గా అయితే హ్యాంగ్ చేసి పెట్టుకోవాలి చెట్టుకి. ఇది చిన్న చిన్న చాక్లెట్ అంటే క్రిస్మస్ ట్రీ చాక్లెట్ కూడా పెడతారా అంటే నాకైతే తెలీదు. ఏమై ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ క్రిస్మస్ థీమ్ చేయడానికి ఇంకొక మంచి రీజన్ ఉన్నది. ఏంటంటే ఒక మంచి మెమొరీ అని చెప్పొచ్చు. ఆ మెమొరీ ఏంటంటే 2020లో అంటే ఇది 25 కదా, ఒక 5 years బ్యాక్ మాకు పెళ్లి చూపులు అయిన సంబంధం మాకు అయ్యింది. పెళ్లి చూపులు అయ్యే టైంలో 5 years బ్యాక్ December 25th క్రిస్మస్ ప్లస్ వైకుంఠ ఏకాదశి కూడా పడింది. ఆ వైకుంఠ ఏకాదశి మంచి రోజు అని చెప్పేసి పెళ్లి చూపులు కూడా మాకు ఆ రోజే జరిగాయి అనమాట. ఆ తర్వాత అది జరిగిన 1.5 year గ్యాప్ తీసుకుని మేము 2022లో మ్యారేజ్ చేసుకున్నాం. అందుకే December 25th వచ్చినప్పుడల్లా మాకు ఒక మంచి మెమరీ. ఈ రోజు మా పెళ్లి చూపుల రోజు కదా అని ఆ మెమరీని ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి క్రిస్మస్ రోజు నా బేబీకి మెయిన్ ఫోటోషూట్ చేయించడానికి అదే కారణం అనమాట. బేబీకి యాక్చువల్లీ 3 థీమ్స్ తో ఫోటోషూట్ ఆల్రెడీ చేశాను. మీరు ఈ వీడియో చూసేటప్పటికి నేను అది పెట్టొచ్చు, ఆ వీడియోస్ అప్పుడే అప్లోడ్ చేయకపోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి, చెక్అవుట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చిన్న గిఫ్ట్స్ ఇంకా ఏంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వచ్చాయి అనమాట. నేను అన్ని టాయ్స్ ని ట్రీ మీద పెట్టలేదు, కొన్ని టాయ్స్ నుంచాను. అక్కడక్కడ పెడదాం, మేబీ తర్వాతనే యూజ్ అవుతాయి అని చెప్పేసి చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో. అయితే ఎలా ఉంటుందో ఏంటో, నేను చేయగలనో లేదో అనుకున్నాను, కానీ బాగుంది. ఇది చూడండి, నేను కొంచెం కదుపుతున్నా సరే దాని మీద పెట్టిన పడిపోతున్నాయి. నేను ఎందుకంటే స్టిక్ చేయలేదు కదా. అయితే మీరు ముందుగానే పొజిషన్ సెట్ చేసుకుని అప్పుడు చేయండి, బాగా వస్తుందని అనుకుంటున్నాను. అయితే నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. క్రిస్మస్ థీమ్ అంటేనే మనకు గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీ ఇంకా స్నోమ్యాన్. సో నేను స్నోమ్యాన్ కోసం రైస్ ని యూజ్ చేయాలి అని అనుకుంటున్నాను. జస్ట్ డైరెక్ట్ గా వేసే కన్నా మనం ఒక గ్లాస్ తీసుకొని వేస్తుంటే మనకి చాలా బాగా వస్తుంది అనమాట. అంటే మనం అనుకునే షేప్ లో అలా వస్తుంది. నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా సింపుల్ గా వేయాలి అని అనుకుంటున్నాను. అంటే నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా షార్ట్ గానే వేయాలి అని అనుకుంటున్నాను. గ్లాస్ యూజ్ చేస్తుంటే ఏంటంటే మనకి ఎంత అమౌంట్ కావాలి, మన హ్యాండ్ కూడా మనం ఫ్రీగా యూజ్ చేయడానికి కూడా అవుతుంది అనమాట. అయితే నేను స్నోమ్యాన్ కి ఐస్ కోసం చెప్పాను కదా, ఇది సడన్ ప్లాన్ అని చెప్పేసి. స్నోమ్యాన్ కి ఐస్ ఇంకా బటన్స్ టైప్ లో వచ్చే వాటి కోసం నేను ఇక్కడ సబ్జాలు తీసుకున్నాను, ఇక్కడ ఆవాలు తీసుకున్నా అనుకున్నాను. అయితే ఆవాల కన్నా సబ్జాలు అయితే ఇంకా కొంచెం దగ్గరికి పెట్టడానికి అవుతుంది కదా అని చెప్పి ఇది స్నోమ్యాన్ ని చేస్తానో దెయ్యాన్ని చేస్తానో అని అనిపిస్తుంది చేసేటప్పుడు మాత్రం. స్పాయిల్ చేసేసా. ఇంకా అక్కడ నా బేబీని ఎంటర్టైన్ చేస్తూ ఉంటే ఒకళ్ళు ఇది చేయడానికి అవుతుంది. నేను అనుకున్నాను బేబీ పడుకొని ఉంటే మనం చేసేసుకోవచ్చు అని. మనం ఏదైనా షూట్ ఉంది, ఏదైనా ఇంపార్టెంట్ అని అనుకుంటేనే కదా బేబీస్ కోఆపరేట్ చేయరు. అదేంటో వాళ్ళకి ఎలా తెలిసిపోతుందో అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఫస్ట్ ఒక ఐయే అనుకున్నాను, తర్వాత తెలిసింది నేను 2 ఐస్ కూడా పాడు చేసేసాను. నేను యూజ్ చేసే రైస్ ఇంత అని తీసుకొచ్చి పెట్టుకుని ఎంత అంటే తెలీదు ఎంత అవుతుంది ఏంటి అనేది, అందుకే సేఫ్ గా పెట్టుకొని ఉంచుకున్నాను పక్కన. నేను ఆ రైస్ ని సబ్జెక్ట్స్ యాడ్ చేసిన రైస్ ని పడేస్తాను అని అనుకోకండి, అది నేను యూజ్ చేస్తాను. నాకు ఇక్కడ ఒక ఐడియా వచ్చింది. ఇది రౌండ్ గా పెట్టి ఇలా చేస్తే ఈ హోల్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇందులో ఇచ్చిన డెకరేషన్ దాంట్లో ఈ హోల్ ఇక్కడ పెడితే ఐస్ లో కరెక్ట్ గా పడుతుందేమో అని చెప్పి చూద్దాం. కానీ ఇది కొంచెమే వేయడానికి ట్రై చేయండి. ఓకే, వర్కౌట్ అయింది, కానీ అక్కడక్కడ కొంచెం కొంచెం పడుతున్నాయి. యాక్చువల్లీ స్నోమ్యాన్ కి క్రిస్మస్ క్యాప్ పెడదాం అనుకున్నాను, అది నేను తీసుకున్నది పెద్దది అయిపోయింది. మీరు ఆ బిగినర్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీకు సరిపోతుంది. అందుకోసమే క్యాప్ ని కూడా నేను రైస్ తోనే యూజ్ చేస్తున్నాను.
ఈ డెకార్‌ని ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం నేను ఈ లైట్స్‌ని యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మార్కెట్‌లో ఇంకా డిఫరెంట్ టైప్స్ లైట్స్ ఇయర్ నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇంకా ట్రీకి మనం ఇలా డిఫరెంట్‌గా అరేంజ్ చేస్తామని లైట్సే వచ్చేసాయి. కానీ అన్ని రౌండ్ కలర్ గోల్డ్ లైట్స్ వచ్చేసాయని నేను ఈ డెకరేషన్ వేరేగాను, ఈ లైట్స్ వేరేగా తీసుకున్నాను. ఇంకా హ్యాంగింగ్ టైప్ స్టిక్స్‌వి అలా చాలా డిఫరెంట్ టైప్స్ వచ్చాయి. ఇదైతే ప్లగ్ పెట్టి యూజ్ చేయాల్సింది. నాకు ఇవి వచ్చేసి ₹80 కాస్ట్ పడింది. కొన్ని షాప్స్‌లో అంటే నేను మొబైల్‌లో చూసాను ₹50కి కూడా వస్తున్నాయి అని చెప్పేసి మీరు చూసి ఒకసారి తీసుకోండి. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అరేంజ్ చేసేటప్పుడు నా సజెషన్ ఏంటంటే ముందు లైట్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత మీరు డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోండి. ఇంకా ఈ వైర్స్ అవి కనిపించకూడదంటే మీరు డెకరేషన్ లైట్స్ ని కింద నుంచి పెట్టుకుంటే బాగా వస్తాయి అనమాట. అది నేను చేస్తూ ఉంటే నాకు తెలిసింది. హోప్ మీకు ఇది యూజ్ అవుతుందని మీకు చెప్తున్నాను. మళ్ళీ నేను తీసి చేయాల్సి వస్తుంది. నేను డెకరేటివ్ ఐటమ్స్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేశాను కాబట్టి లైట్ ని సింగిల్ కలర్ చూస్ చేసుకున్నాను, యెల్లో కలర్ వచ్చేటట్లు. అదే మీరు ఓన్లీ రెడ్ కలర్ లో డెకరేటివ్ ఐటమ్స్ ఓన్లీ రెడ్ కలర్ లోనే అన్ని తీసుకుంటే మాత్రం అప్పుడు మీరు లైట్స్ ని డిఫరెంట్ కలర్స్ లో చేయొచ్చు. అలా కూడా చేస్తే బాగుంటుంది. అలా డిఫరెంట్ గా కూడా ఉంటాయి అనమాట. దిస్ ఇస్ మై క్యూట్ లిటిల్ శాంటా. చిన్నపిల్లలతో చాలా డిఫికల్ట్. ఇక్కడ ఇదిగో స్టార్ట్ చేయగానే మళ్ళీ కామ్ చేసి అప్పుడు, కానీ ఇది వాళ్ళే ఎంత కష్టపడి ఎంత డెకరేట్ చేస్తున్నా సరే నా కూతురు అయితే చాలా గోల్ చేసింది. ఇంత గోల్ చేసినప్పుడు ఒక్క ఫోటో అయినా బాగా వస్తే చాలు అనుకున్నాను. చూసేయండి ఫొటోస్ ఎలా వచ్చాయో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ ఇలా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.